ఫ్రెండ్స్ ఈరోజు చేపలు పడదామనేసి అనుకున్నాము. మనం ముందుగా కావాల్సింది వచ్చేసి ఎర్రలు. ఈ ఎర్రలు ఏడైనా సరే చెమ్మ దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా గడపారు ఎత్తుకొని వచ్చుకున్నాను. ఇక్కడ చెమ్మ అయితే ఉన్నది. ఇంకా దూరాను ఎర్రలు అయితే ఉన్నాయి. ఇదో చూడండి, ఇట్లా దగ్గర ఎర్రలు ఉన్నాయి. సైజు కూడా చూడండి ఎంత పెద్దవో. ఒక్కటి నీట్గా నిదానంగా తీసుకుని వేసుకున్నాము. ఓ చాలా పెద్దది పట్టినా చూడు, మధ్యలో చూడరా చేపల. ఒరే అయ్యగోరా, గెండ్లు చూడరా ఎన్నున్నాయా. అయ్యగోరా, ఫోన్లో అంత క్లారిటీ కనబడవు కానీ గుంపులు 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 గుంపులుగా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏంద్ర శ్రీరామ్ ఈరోజు వీడియో? ఫ్రెండ్స్ ఏం లేదు, మన దగ్గర ఉన్న ఒక గాలంతో అయితే ఈరోజు చేపలు పడదాం అనేసి మా ఊరు చెరువుకి అయితే వచ్చాము. ఇక్కడ రాగానైతే గుంటలు అయితే చేపలు చాలా ఉన్నాయి. కొద్దిగా ఎర్రలు కూడా లోడుకొని వచ్చాను చూడండి. ఇంకా అట్లాగే మా బాబాయ్ ఇక్కడ కొరవ అయితే వేసుకున్నారు. ఆ చేపలు కూడా కొద్దిగా తీసుకుని వచ్చి ఇక్కడైతే గాలం అయితే వేద్దాం. చేపల ముడికి అయితే తిరుగుతా ఉన్నాయి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. పడతాయి చేపలు అయితే పడతాయి. దేవుడి దేవ అంతా. జిలేబీలు పడతావా, కొరవాయిలు పడతావా? జిలేబీలు పడినా ఏంపుడు, కొరవాయిలు పడినా పులుసుకి అంతే ఫిక్స్ అయిపోయినాను. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ బందులు అయితే వేయబోతున్నాం. కొద్దిగా మన కాడైతే ఎర్రలు అయితే ఉన్నాయి. ఇవి ఒకసారి గుచ్చి వేద్దాం. పడకపోతే అంతకుంటే మనం వేసి అక్కడ మన కొరవలు అయితే బతికి పిల్లలు అయితే ఉంటాయి. అవి బతికినట్టు తెచ్చి కుట్టి వేద్దాం. ఒకసారి ఎర్రలతో కూడా ట్రై చేద్దాం. సరే రండి చూద్దాం. గాలంకి అయితే ఎర్ర అయితే కుట్టుకోవాలి. ఎర్రలు ఉడుకుని వస్తే చూడండి ఎట్ట చిక్కుముడి పడిపోయాయో. ఇదో మా ఓడైతే నాకు కుట్టే చేతరాదు. ఇంకా మా ఓడి కుడతానంటే నా ఓడికైతే ఇచ్చాను చూడండి. అది జర వెళ్తా ఉంది. అది కుట్టాలంటే అది అందరి వల్ల కాదులే, అది మా ఓడి ఒక్కడ వల్ల అయ్యేది. కానీ కుడతాను కానీ చేపలు ముట్టుకు నాకు పడవు, నీకే పడతాయి. అది ఊరు అదృష్టం వాళ్ళదియా. ఎప్పుడు వచ్చామా కాదు, లేటెస్ట్గా వచ్చినా లేటెస్ట్గా పోతాం. యాడికే చేపలకి లేటెస్ట్గా పడతాయి మన కాడ. నీకు లేట్గానే పడతాయిలే. గాలం ఒక్కరంతా కూడా కనపడకూడదు. చీపి గాలం మొత్తం అయితే కవర్ చేసేసాడు. రెండు గది ఉండే దీనికి. మేము 2 గాలాలు అయితే తయారు చేయించాం ఒక్క కర్రకి. ఆత్రం ఎక్కువ మనకి, కానీ చేపల ముట్టుకు పడేదేమిలే. ఎర్ర కూడా కుట్టేసినాం. ప్రార్థం కొంచెం దిగబడుతుంది. తగిలిచ్చేసాడు దానికి. ఏడయ్యకూడదు, ఇంకా దూరం గీయాలి. తాడు ఇంకొకరంతా ఊడుకుండాలా. ఏయ్ అది మనం దూరం వెళ్దానండి. ఇటు తర్వాత నడు అవి వస్తాయిరా. మళ్ళా మనం లేకపోతే కర్ర పట్టుకుని లాక్కుని వెళ్ళవయ్యా. 10 కేజీలు ఉండవు కదా ఒక్కట. మనకు టంకూసి ఎప్పుడైనా సరే కొంచెం పొడుగ్గా ఉన్నట్టు తెచ్చుకోవాలి. ఇది మరీ చిన్నదా మనం తెచ్చిన చిన్నది, దానివల్ల కొంచెం ఆడు ముడుగు తిరుగుతున్నాయి. చిన్న చేపలు తిరుగుతున్నాయి, చాలా తిరుగుతున్నాయి. ఫ్రెండ్స్ మనకి ఎర్రలు అయితే పడలేదు. మనం అనుకున్నట్టు ఇంక ఈ పచ్చి పిల్లలతోనే పట్టాలి. ఇంకా అక్కడికి వెళ్దాం రండి. ఇంకా పచ్చి పిల్లలు తెచ్చుకొని ఇక్కడ పడదాం. మనం పచ్చి పిల్లలకి పోవాలంటే ఆ దారిని వెళ్ళాలి. ఇప్పుడు చూపిస్తానండి అవి కూడా ఎలా తీయాలో. ఇగోరా చేపల ఇదిగో. ఇగోరా సరైన జిలేబులురా, గెండ్రా. అవి పెద్దోరా, తగిలినా కానీ లాక్కుని వెళ్తాయి.
మా బాబాయ్ శుభ్రంగా కొరం అయితే నీట్గా వేసుకొని పోనుడు. మా బాబాయ్ కూడా తలవకుండా అది తీసేస్తాను. వీడియో చూసినాక అప్పుడు మాట్లాడతాడేమో పాపము. ఏమనడు, కాకపోతే కొంచెం చెప్పాలి, వేసుకున్నాడు కాబట్టి ఒక మాట అయినా చెప్పాలి. ఇక మా వాడైతే దిగినాడు ఆ కొరం దిగినట్టుకే. ఆవారది ఆవారు అలా ఆవారు లప్పుకోవాలి. ఉన్నాయా? నీకు తెలుసా రొయ్యలతో కూడా చేపలు పడతారు. పడతారు. ఓ దిగ్గో చూసినారా? ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూడండి, ఒక్క నిమిషం. బొమ్మడాయిలు ఉన్నాయరా? మీకు కనిపిస్తున్నాయా లేదో? బయట తీసి చూపిద్దాం. కవర్ తెచ్చుకున్నాం ఎంతగా ఫ్రెండ్స్. కవర్ కూడా చిక్కింది అనుకో. కవర్ కూడా ఏం తేలా మనం. ఇక్కడే ఉండేది కవరా. ఇక్కడ చాక్ పీసు పెద్దది చనిపోండి, స్మెల్ ముట్టుకు భయంకరంగా వస్తుంది. ముందు సరసరని ఎత్తుకొని సరసరని ఎత్తుకొని వేసుకోవాలి. బాబాయ్ గమ్ ఫోన్ చేసిన వస్తామన్నాడంట. వస్తున్నాడా? ఫ్రెండ్స్ మనకుద్దో కొరమైనది గిండి చాక్ పీసు అది. ఇది కూడా చాక్ పీసు, బొమ్మడాయిలు, జిలేబులు, గెండి పక్కులు, చాలా చేపలు పడ్డాయి. మొన్న కొరం తీసినప్పుడు ఓన్లీ పక్కులు వరకు పడ్డాయి. ఆల్ రౌండ్ పడిపోయాయి మొత్తం. ఇది ఈ మూల నుంచి పైకి లాపాలి. అప్పుడు ఆడ కవర్ పెట్టుకోవాలి. ఓన్ రమ్మనట కవర్ బాగాలేదు ఇదా. ఇంకేదా ఒకటి సరే కానీ ఆడ ఓన్ పట్టుకోవాలి. రారా ఏంటో దీన్ని పట్టుకుంది రారా. ఓడు ఆడ గేలం వేసుకొని చేపలు పడుతున్నాడు. మనం చూడండి ఏం పడ్డాయి. అదృష్టం ఉంది, ఇంక గేలంతా కూడా పట్టపడలేదు ఈ రోడ్డుకే. ఇవే సరిపోతాయి. అబ్బా ఇప్పుడు చేపలు అయితే బయట తీస్తున్నావా? బాగా ఇదిలి పైన తట్టు, పైకి లాపాల. బా జుడే ఎడపోతున్నాయా పక్కిలా తట్టు, అమ్మలో తట్టు, మొత్తం తట్టు. తీసే చేత రాకపోయా, ఆయన ఉంటే సింపుల్గా తీసేస్తుందా, అలవాటు లేకపోయా. కాలు కాలు తీసుకో, కింద పోసి చెప్తా. ఏరేస్తున్నావా? వేసుకో కింద పోసి. చూడు ఎన్ని ఉన్నాయో. ఫ్రెండ్స్ చూడండి, మనకు పడ్డ కొరవలు ఇయ్యాను. ఇప్పుడన్నీ ఏరుకోవాలి. ఫ్రెండ్స్ ఇదో కింద పోసేసాం చేపలన్నీ. ఇప్పుడన్నీ ఒక్కోటి నీటి నిదానంగా వేసుకున్నాం. సరే ఏరియాలా ఏరియాలా అప్పటికి చదువుకోవాలి. బొమ్మడాయిలు చూడట్లేదు. బొమ్మడాయిలు చెప్పేసిరా? బొమ్మడాయి పట్టుకుంటే జారిపోతాయి. ఇంకా బొమ్మడాయిలు కూడా ఉన్నాయి. కూర ముట్టుకో సూపర్గా ఉంటుంది బొమ్మడాయిల పులుసు. జిలేబీ సప్పన ఏరి కడుగు వేసుకుందాం. నా ఒక్క వల్ల అవుతుందా? అంటే సరి ఉంటాయి. ఏది జల్లేదా? ఏది జల్ల? ఇదిగో చిపి ఏ జల్లలు బా ఈ టైప్లో ఉంటాయి జల్లలు. మీరు ఎప్పుడన్నా సరసా చూసాను, సరసా మూతలాగే ఉంటాయి కాబట్టి చిన్నవి. ఇవన్నీ జిలేబీ పిల్లలు. దీంట్లో కొన్ని బుడ్డపక్కి పిల్లలు ఉన్నాయి. ఏరు సరనేరి ఏం చెప్పారా? రొయ్యలా ఏం చేస్తామా? రొయ్యలు మనం ఏం చేయలేము. రొయ్యలతో చేపలు పడతామా? పట్టచ్చు. ఫ్రెండ్స్ చూడండి, మనం కొడవలని తీసిన చేపలు అన్ని రకాల చేపలు పడ్డాయి. అంటే కింద పోసేసినాం, అది ఏ రేతలకే గజ్జి బిజ్జి అయిపోయినాయి. అసలు కాలంతో పట్టాలని వేసినాం. ఇక్కడ మన కొడవలో చిక్కినాయి. అట్ట పని తప్పించుకున్నా. అయినా కానీ ఒకసారి ట్రై చేద్దాం, పోయి పడదాం. చేద్దాము. ఇప్పుడు పోయి పడదాం మళ్ళీ గాలంతో. ఇంకా చేద్దాం. పక్కిలో గుచ్చి అవి పడితే పడినట్టు. ఇంక మనం ఏం చేయలేము. ప్రస్తుతానికి ఈ రోడ్డుకి సరిపోతాయి. ఏమో ఈ రోజు సరిపోతాయి. బాగా చీపి మళ్ళీ చీపి చేపలు ఎన్ని ఉన్నాయో. ఒక అరకిలో ఉంటుందా? గుచ్చుకున్నాయి. జల్లగా ఉన్నది. జల్లే అరకిలో ఉంటాయి. అరకిలో ఈజీగా ఉంటాయి. ప్రయోగాలు కొత్త ప్రయోగాలు చేస్తావు. మనం గాలాలంటే మంచిగా తెచ్చుకోవాలి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంకొకసారి తప్పులు చేయకూడదు. మేము చేసిన పొరపాటు ఒకటే ఫ్రెండ్స్. నిజంగానే పడతాయి. ఈ ఊరికైనా సరే కంపల్సరీగా చేపలు పడతాయి.
నీకు ఓపిక లేదు, నీకైతే అసలు ఓపికే లేదు. ఓపిక లేదంటే ఇంక మనం వచ్చింది ఎండకి, ప్లస్ నీళ్ళు కూడా తాగల. ఇంకోటి ఏంటంటే ఈ టంకూసు చాలా పుట్టిది. చాలామంది టంకూసు పురుగు పెడతారు. పెట్టినప్పుడు ఏంటంటే వేసినప్పుడు మధ్యలో పడినప్పుడు ఆ చేపలు అనేది అడిగిలికి పొట్టుగా పెట్టుకోండి లోపల మనం చూసి రావట్లేదు. మనం చూసి రావటం. అదే కాక మనం దగ్గరకు ఉంటే అది వేసినప్పుడు ఆడదాకా పడుతుంది. అది ఇంకేమైనా చేపలు ఉన్నా చేపతో కూర్చున్నారా? చేప కూర్చున్నారు ఒకసారి. చేప కూర్చుందామా? చూడాడు తిరుగుతున్నాయి. ఈ చాక్ పీస్ వస్తే గిన్నెలు వెళ్తున్నాయా భయపడిపి? చూడు ఎంత ధైర్యంగా వస్తుందా. మనంతా వేసేసి అయిపోయింది మన పని అంతా. నేర్చుకోబోయి కూడా నీళ్ళు కూడా తాగేసి వచ్చాడు. నీళ్ళు బాటిల్ తెచ్చాడు మా బాబు, ఇప్పుడే వచ్చాడు. ఇంకా ఆయన వేస్తాడంటే ఆయనకి ఏమైనా పడితే చూద్దాం. ఫ్రెండ్స్ కొరం తీసేదానికని తీసేసాము, ఇంకా పిచ్చే తాత రాలేదు మాకు. ఇంకా మా బాబాయ్ వచ్చాడు. మా బాబాయ్ ఇప్పుడు కొరం ఎలా పెడతాడు ఒకసారి బాగా గమనిండి బాబాయ్. ముందు మనం గమనియాలి, నెక్స్ట్ టైం మనమే తీసి మనమే వేసేసుకోవాలి. ముందు మేమే గమనియాలి, ఎందుకంటే తీసేదానికని తీసేసాం జమ్మన. పిల్లల కష్టానికి వచ్చా మళ్ళీ మా బాబాయ్కి ఫోన్ చేసాం, ఆయన వచ్చాడు. చూడండి ఒకసారి బాగా గమనిండి. ఎప్పుడైనా నీళ్ళు ఉండే ఎక్కువ నీళ్ళు ఉండే దగ్గర ఆ వారి నుంచి ఈ వారికి, ఈ వారి నుంచి ఆ వారికి పోతుంటాయి చూడు, కాలువ పోతుంటాయి కదా, ముద్దులో పెట్టాలి ఇవి. ఎత్తుకొని ఒకసారి తెలుగు కాలంలో పోవాలా. అక్కడ నీళ్ళు తగ్గిన వెంటనే మా సైడు ఇంకొక మేము టైలర్దారిలో తెలుగు కాలం నీళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటాయి ఎనీ టైము. అక్కడ కట్టాలని ట్రై చేస్తున్నాము. మా బాబాయ్కి ఖాళీగా లేడంటాడు. ఖాళీగా ఉన్న రోజు అది కూడా మీకు తీసి అంటే ఆడ దండిగా పడతాయి చేపలు. ఒక రోజు ఒక షార్ట్ వీడియో పెట్టినాము. అవి దండిగా పడే ఎలాగంటే కాలువ నీళ్ళు వస్తాయి కదా, డ్యామ్ నీళ్ళు. ఆ డ్యామ్ నీళ్ళు వచ్చేటప్పుడు వాటితో పాటు వచ్చేస్తాయి. మనం మాట్లాడుకున్నాం కానీ చూడలేదే. చూడండి ఎంత మచ్చటంగా పెడేసాడు. ఇందాక ఎలా ఉండిందో అలా చెజ్జే వేస్తున్నాడు. ఇంకోటి ఉంది లేడు అదేదే, ఇంకో దగ్గర పెట్టినా ఒకటి సరిపోద్దని. ఆహా ఏం పోయినాయా ముక్కులు? ముక్కులు అంటే ఏం చెప్పి ఏందని ఆలోచిస్తున్నాము. చేపలు దొరుకుతాయి కదా, దాంతో చేపలు దాంట్లో నుంచే. దీంట్లో ఏంటంటే చాక్ పీస్ అంటారు కదా, ఆ చాక్ పీస్ అనేది దీంట్లో గాం పోయింది అనుకో బొక్క ఎమ్మైపోవాలి. ఎమ్మైపోయినప్పుడు రివర్స్ పడంలో ఉండే పైకులు కూడా మళ్ళీ రివర్స్ వెళ్తాయి, బయటకు వచ్చేస్తాయి. అందుకోసం అవి బుక్కులు మళ్ళీ కొత్త ఉక్కులు కట్టేదానికి ఆడ రూమ్ కడిపిస్తుండ. అవి కడితే మళ్ళీ అలవాటు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, మా బాబాయ్ ఇందాక ఎలా ఉందో అలా అదే ప్లేస్లో సిగ్ చేసాడు. మన గ్యారెంటీ అయితే పక్కన గుచ్చి చేప పడతాం. పడిందా జిలేబీ? జిలేబీ పడుతుందా? నాయన పెద్ద జిలేబీ పట్టాలన్నాడా. ఎగో కింద పైన పడి సాధించాడు కదా, సాధించాడు. ఆడ తిన్నట్టే లేదు కానీ తీయాలంటే దానిలా పట్టుకొని దిగది గేలం దీన్ని మరి అంత కెట్టుకున్నదా తనుకొని ఒరే సింపుల్గా వచ్చేసిందా కానండి. రెండు లాగేస్తుంది, రెండు నాకే కాదు లాగలేవని లాగతానని. సరే కానీ ఒక్కడ పట్టినా గ్రేటే. సరే ఒకటి పట్టాడు, ఒకటి పడేసి అనేసి ఇంక బాగా చూడు ఏమన్నాడు. ఒకేసారి రెండు ఒక్క కాలానికి మేము రెండు చూపించామని చెప్పాం కదా, దానికి రెండే ఒకేసారి రెండు చేపలు పట్టేస్తాడంట మా బాబాయ్ తెలియదు. మనం పట్టున్నాం ఒకసారి చిల్లో. అదంటే అక్కడ జిలేబీ ఎక్కువ ఉంది కాబట్టి వేడు 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 వల్ల ఎక్కువ పడిపోయింది. ఎర కుట్టడం కూడా చూడ అంత సింపుల్గా కుట్టేస్తాడు. మున్నాడు ఇప్పుడు దాకా ఫోన్ అయితే జోబీలోనే ఉంది.
సైడయ్యా. ఊరే పడింది మళ్ళీ. ఊరే బాబాయ్ నాయన నిజంగా చేస్తున్నా. నాకైతే ఒక్క చేప కూడా బాగా ఇంతసేపు ట్రై చేసాం మనమా. అదంటే దీనికంటే ఒక్కరంత పెద్దది పెద్దది కదా. ఊరే పెద్దదిరా. చాలా పెద్దది పడ్డది ఫ్రెండ్స్ నిజంగా. కానీ జిలేబీ పడుతున్నాయిరా. జిలేబీ పడితే ఏమి మనకు నేను చెప్పాను కదా కిందాక. జిలేబీ పడిన ప్రయాణం చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఇంకా చాలా పెద్దది. దగ్గరేరా కనపడదు. చూడండి ఎంత పెద్దదో ఫ్రెండ్స్. నిజంగా చెప్తాను ఫ్రెండ్స్, నాకైతే కడుపు మండిపోతుంది. ఏంటంటే ఆరు ఏజ్ మాకు ఒక్కసారి. నిజంగా మా బాబాయ్ చాలా ఎక్స్పీరియన్స్ చేపలు పట్టాలంటే. జాగ్రత్తది దాన్ని వదిలి అసలు చేసి వదలబాకు శ్రీరాము. దానిగానే మళ్ళీ రెండు ఒకేసారి లాగాలని. ఒక్కటి చిక్కితే సరిపడలేదు మీకు. నువ్వే చెప్పిందాడా ఒకేసారి రెండు లాగని. సరే అది కానీ లేకుండా పోద్దాము చూడండి. అదేముండదు. అది బతుకుని అది లాగేస్తుంది. అది లోపలికి దాన్ని తీసి బయట కొట్టు. ఏదంగా 1 గంట పట్టినా కానీ ఒక 4 కేజీలు పట్టించి 4 సార్లు వస్తే చేపలు 4 జిలేబీలు పడాయి. ఒకసారి లాస్ట్ ఫైనల్ వేసి వెళ్దాము. ఏళ్ళకి జిలేబీకి కాదు గెండ్లకి వేద్దాం ఆడ ఆకుంట్లో. గెండికి వేయాలంటే మన వల్ల కాదు. వచ్చంలా ఏమైనా ఛాన్స్లు ఏమైనా ఉంటాయేమో చూద్దాం. ఒకసారి ఫైనల్ గెండికి వేయాలా ఏమా. ఈరోజు కూర దండి అయ్యి కొడవలోటివి. మా బాబాయ్ ఎట్లా ఉడుకుంటాడు. ఫైనల్ ఇగో ఈ బాయిల్ వేసేసి ఒకసారి చూద్దారండి. నీ వల్ల కాదు. నా వల్ల కాదు నిజంగా. మా బాబాయ్ దగ్గర వేస్తాను. ఒకసారి చూడేమో బాబు ఎన్ని ఉన్నాయి చూడాడా. చూడు దూ సరైన గండి. అది కానీ ఒక్కడ కానీ పడిందంటే చెప్పులది పైకిన వేస్తాను నేనా అదే నేలలో వేస్తాను పైకిన. ఆ పైకిన తినలేదు చూడు అప్పుడిందే తిరగాడు ఎడ తిరిగాడుతున్నాయి. అది చూస్తుంటేనే ఒక్కడి పడిన మనసు ఎట్లుంటుందంటే పైకిన ఆ వారిని చూస్తే ఈ వారిని చూస్తావా. అవి ఎట పట్టాలట. ఫ్రెండ్స్ మా బాబాయ్ గాలం తీసినప్పుడు 4 చేపలు అయితే పడ్డాయి. ఇంకోటి ఏంటంటే కొరవలో తీసిన చేపలు ఉన్నాయి కానీ గెండి కొరవైనైతే బేవచ్చంగా అయితే ఉన్నాయి. కాకపోతే ఇన్ని నీళ్ళలో అయితే అసలు మనం పట్టలేము. ఎందుకంటే చాలా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు తగ్గినా సరే కొంచెం నీళ్ళు తగ్గుంటే ఎలాగలా పట్టవచ్చు. ఇంకా ఈ మాత్రం అయితే ఇంటికి తీసుకువెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్